హస్తం పేద ప్రజల నేస్తం 2023లో ఇక్కడ, ఇప్పుడు మున్గోడ్ల 2024లో అక్కడ ఖచ్చితంగా వస్తాం. మరి ఇప్పుడైనా మీ చెయ్యి మీ పార్టీని సరిగ్గా డ్రైవ్ చేస్తారా? ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తామంటారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ కరెంట్ ఇచ్చేది ఎట్లకని చేస్తారు? వైరు మాది, స్తంభాలు మావి. అలాగో 4 పోల్లు వేసి 4 పోల్లకు 40 ఏళ్ళ చరిత్ర చెప్పుకుంటారు. మీరు మద్యం డబ్బు పంచుతున్నారని మీరు అంటున్నారు కదా, మరి 100 ఏళ్ల చరిత్ర కదా, మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవా పంచడానికి? సాగర్ కట్టింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఈ రోజు కాళేశ్వరం కట్టిండు. ఏమిటి కనుక వస్తున్నది? మొన్న ఎంతో మునిగిపోయింది అది. ఇది నిజమేనా? 18,000 కోట్లకి రాజగోపాల్ రెడ్డి అమ్మిపోయారని టీఆర్ఎస్ వాళ్ళ కంటే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ అంటున్నారు. పార్టీని వదిలిపెట్టిండంటే ఒక కన్నతల్లిని వదిలిపెట్టినంత ఇది ఆయన చేసేది. ఒక కన్నతల్లి, ఆయన కన్నతల్లికే ఒక ప్రాబ్లం వచ్చేసి ఇంట్లో మూలకు పడి ఉంటే వదిలిపెట్టిపోతాడా? పార్టీ కష్టాలలో ఉంది, కానీ దాన్ని ఏం చేస్తాం? మనం ఆదుకుంటాం. పార్టీ సముద్రం ఇది. సముద్రంలో చేపలు చాలా ఉంటాయి. ఓ 4 చేపలు పోయినాయంటే బాధపడేది ఏం లేదు. వాటికి ఇంకా పిల్లలు ఉట్టుకుంటా వస్తాయి. ఇంకా కొత్త కొత్త తరానికి ఇంకా ముందుకు. ఇప్పుడు మీకు ప్రత్యర్థి ఎవరు? రాజగోపాల్ లేకపోతే టీఆర్ఎస్? కార్ల పెట్రోల్ డీజిల్ పోసుకొని రేంజ్ ఉన్న కేసీఆర్ హెలికాప్టర్ కొంటుండే ఈరోజు. అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఉందా? ఎవరైనా ఉన్నారా? ఇలా ఉన్న గాంధీ భవన్ అదే కిరాయి కట్టుకుంటూ గాంధీ భవన్లో మేమున్నాము. ఈరోజు రాజగోపాల్ రెడ్డి అంట కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ ఎవరు పోయినలో అయితే కాదు. 25,000 మెజార్టీతో గెలిచినాం రాజగోపాల్ రెడ్డి అంటే అది కాంగ్రెస్ పార్టీ గెలుపు, అది రాజగోపాల్ రెడ్డి కాదు. అయినా కానీ మీ గెలుపు లక్ష్య వైపు గెలుపు కోసమా లేకపోతే కేవలం ఓట్లు చీల్చడం కోసమేనా? అంత వేల కూడా టీఆర్ఎస్ వేల కూడా కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి గెలిచిండు అంటే అంత ఉన్న పట్టుదల కాంగ్రెస్ గడ్డ మన మున్గోడు అడ్డ.